కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జ్యోతుల నెహ్రూ, టీ టైం ఉదయ్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. జగపతి నగరం, చిల్లంగి, కిర్లంపూడి, ముక్కొల్లు, రామకృష్ణపురం, రాజుపాళెం, వీరవరం, రామచంద్రాపురం గ్రామాల్లో వీరి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా ఎన్నికల టీడీపీ అబ్జర్వర్ తోట నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, టీ టైం ఉదయ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వైసీపీ అరాచక పాలన చూసి విసుగెత్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అమలు చేయకుండా సంపాదనే ధ్యేయంగా నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీయటం సబబు కాదన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేసి వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్దము అరుగోనమ్మా జనసేన పార్టీ తరఫున పోటీ చేయగలమ్మా. దీవించండి, ఆశీర్వదించండి అమ్మా. పథకాలను దళితులకు క్యాంపెయిన్ ఇంత మండి ఎండలో కూడా ప్రజలే కార్యకర్తలుగా మారి ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాగే కూటమి విజయం కన్ఫామ్ అనేది ప్రజలు చెప్తున్నారు. వైసీపీ ఓటమి కన్ఫామ్ అని వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏ మైకి పెట్టినా ఏడవటం మొదలుపెట్టి ఇక పోయింది, పార్టీ పోయింది, అధికారులు రావటం సహకరించట్లేదు అంటున్నారు. అధికారులు సహకరిస్తే ఎలక్షన్ అవ్వదు, ప్రజలు సహకరించాలి. నీకు ప్రజలు సహకరించకపోవడం వల్ల అధికారుల మీద పెట్టి మైక్లో అందరి ముందు ఏడుస్తుంది జరుగుతుంది. సో 100% ఇప్పుడు వచ్చేది కూటమి. అలాగే కాకినాడ పార్లమెంట్లో కూడా 7కి 7 కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు. మా ప్రత్యర్థి సునీల్ గారు అయితే డే బిఫోర్ ఎస్టర్డే డిన్నర్ పెట్టి 7కి 7 ఓడిపోతున్నారు కానీ నేను గెలుస్తా అన్నారంట. ఆ చిట్కా ఏదో చెప్తే నేను నెక్స్ట్ టైం ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళకి కావాలి అది. ఇలాంటి కామెడీలు అయ్యి అక్కడ కూర్చొని చేస్తున్నారు. ఆయన ప్రజల్లోకి రారు, తిరగరు. ఒక ఎంపీ అభ్యర్థి క్యారవాన్లలో అంటే ఎండ మీద పడకూడదని క్యారవాన్లు తెచ్చుకుని క్యారవాన్లో వెనకాల తుఫాన్ నది వచ్చినప్పుడు కట్టెన్ తీసి చూస్తున్నట్టు హెలికాప్టర్లో నియోజకవర్గాన్ని కూడా క్యారవాన్లోంచి కట్టెన్ తీసి చూస్తున్నారు. ఆయనకి ఎంపీ అవ్వాలని, ప్రజలకు సేవ చేయాలనేది ఏం కాదు. ఆయన సంపాదించుకున్న వేలాది కోట్లకి ఒక స్టేటస్ సింబల్ కింద మాత్రమే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి డబ్బులు ఎక్కలేదు కాబట్టి హాలిడే చేసుకుంటూ వస్తారు. సో ఆయన ఓటమి కూడా కన్ఫర్మ్ అయింది. ప్రభుత్వం స్టేట్లో, కాకినాడ పార్లమెంట్లో, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీతో అందరం గెలవబోతున్నాం. ధన్యవాదాలు.